అందులో ఏం చెప్తున్నారంటే 0 to 7 years 95% ఆఫ్ ద డిజేబుల్డ్ ఎవరైనా ఎక్కడ స్కూల్లో తీసుకోలేదు, అవగాహన కూడా లేదు, చిన్న చూపు చదవాలి, అది దక్షిణ చిన్న చూపు. ఈ మానసిక పిల్లలకి ఏం చదువుతుంది ఉంది కనుక ఏం చేస్తుంది కూడా అనుకున్న వాళ్ళకి. సో దీనికి అవగాహన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏదో ఒక స్కూల్లో పంపిస్తున్నారు. చదువు బాబు क्या प्रॉब्लम है? क्या नाम है? अभी तक दूसरे में ज्वाइन नहीं किया। स्कूल जाते क्या? पढ़ते हैं? अच्छा पढ़ना है बच्चों को पढ़ाने के लिए हस्बैंड है, इनके मेंटल चले गए, इनको भी चलने नहीं आता, 3 बच्चे वजीफा करते पेंशन आ रहा है? नहीं आ रहा है। क्यों आपका पहला नेचुरल है क्या? नहीं, अचानक आ गया। अचानक मेरे ऑफिस का आप कल मिलिए, जिला परिषद के सामने एमएलए आते, जिला परिषद के सामने कल 10:30 11 बजे आइए। आपका कुछ आधार कार्ड वो सब सब लेके आए। सर अभी लेके आए, अभी लेके आए। हाँ सर ये हॉस्पिटल बताइए। पैसा करना योगा योगा हाँ योगा को जाते हैं, सब अच्छा है, पढ़ाई सब अच्छी है, स्कूल में सब करते हैं। సూర్యనారాయణ గుప్తా గారి వేదిక ఉత్తరవాసి కోరుతున్నాము. అదేవిధంగా అర్బన్ శ్రీనిధి సౌందర్య గారి వేదిక ఉత్తరవాసి కోరుతున్నాను. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వీరేశ్వర సార్ వేదిక ఉత్తరవాసి కోరుతున్నాను. నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారిని వేదిక కోరుతున్నాను. జ్యోతి ప్రిన్సిపల్ వేదిక కోరుతున్నాను. ముఖ్య అతిథి గారికి పూల బుకే అందించవలసిందిగా రాజశేఖర్ గారికి బుకే అందించవలసిందిగా నారాయణ గారికి బుకే అందించవలసిందిగా అభినందించడం. ఏంటంటే మానసిక వికలాంగుల పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం చేయగలుగుతారు, వాళ్ళకి టాయిలెట్ స్కిల్సే ఉండవు కదా, అది కూడా చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. స్కూల్కి పోవడానికి కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. ఒక బ్లైండ్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే ఒక మొబిలిటీ కేనో లేకపోతే ఒక మ్యాగ్నిఫైర్ 2 hours పనిచేస్తుంది మీ సేవలో. సో ఆ 2 hours మరి చాలా మంది తెలియక లేట్గా పోతారు. ఆ స్లాట్ బుక్ నైవరే సార్. సో స్లాట్ బుకింగ్ అదేవిధంగా సదరం క్యాంప్ కూడా మరి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో మరి డిస్ట్రిక్ట్ జిల్లా ప్రభుత్వం ఈరోజు స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ అంగవైకల్యం మీద ఉన్న
సిడిపిఓ అర్బన్ ఐసిడిఎస్ సౌందర్య గారికి, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దలు వీరేశం గారికి, ప్రిన్సిపల్ జ్యోతి గారికి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ సిద్ధయ్య గారికి, బ్లైండ్ స్కూల్ వైస్ చైర్మన్ సిఎస్ జీవన్ రావు గారికి, స్నేహ సొసైటీ స్కూల్ ప్రెసిడెంట్ బాబాగౌడ్ గారికి, అంబే గారికి, డాక్టర్ అంబే గారికి, మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు బడిబాటకు తీసుకొచ్చిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము పాల్గొంటూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ऊपरवाला जन्म तो सबको एक ही जैसे दिए, सबके బాడీ में అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైన కొందరి పిల్లలు అంటే అది అంగవైకల్యంతో పుట్టడం అనేది అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే. మంచిగా ఉన్న పిల్లలు కానీ అంగవైకల్యంతో పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి అయినా రకరకాల ఈ భగవంతుడి నాటకీయంలో కొందరి జీవితాలు అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందు నుంచి కూడా అంగవైకల్యము, వినకపోవడము, కళ్ళు కనపేయకపోవడము, అదేవిధంగా అనేక రకాలైన అంగవైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఏంటిదంటే అవగాహన లేదు. ఆ అవగాహన కార్యక్రమమే ఈరోజు స్నేహ సొసైటీ ద్వారా బడిబాట కార్యక్రమం. మీకు ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా చప్పట్లతోటి వారికి అభినందన తెలపవలసిందిగా కోరుతున్నాను. స్నేహ సొసైటీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత, ఒక ఆనందం, పిల్లలతో గడిపిన ఆ క్షణాలు మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్నీ బాగున్న వాళ్ళు నోటితో చెప్తారు, కానీ వారు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం తర్వాత, దీని తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు, ఈ డిజబుల్ పిల్లలకు మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నా వంతు సహకారము స్నేహ సొసైటీకి ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇక్కడికి ఈరోజు బడిబాటకు వచ్చిన పిల్లలందరూ కూడా ఉపర్వాలేక భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, వారు కూడా జీవితంలో వారి వారి అంగవైకల్యానికి అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఒక మంచి పదవిలో ఉండి వారి కుటుంబానికి మంచి పేరు తేవాలని, మరియు వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. అందరూ కూడా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ముఖ్యంగా నేను ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను, సార్ గారికి మరి సన్మానం చేయాల్సింది.
మేడం